మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులోని మొత్తం మనకి 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 12 చాప్టర్స్లోని ఒక చాప్టర్ అయినటువంటి హిందువులు జరుపుకునేటువంటి పండుగలు. అయితే ఈ పండుగలు ఇప్పుడు మనకి నవరాత్రులు అనేవి నడుస్తున్నాయి. సో ఈ నవరాత్రులోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది ఒక్కొక్క అమ్మవారి గురించి. అయితే ఇందులోని మనం ఈరోజు శైలపుత్రి అమ్మవారి యొక్క విశిష్టత, అసలు ఎందుకు అమ్మవారికి శైలపుత్రి అమ్మవారు అనే పేరు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడండి. వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతాయి, మనం ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతామా లేదా, మన వల్ల అవుతుందా లేదా అన్నది మనకి అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన దగ్గర 50% ఆఫర్ అనేది నడుస్తుంది. ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా అన్ని కోర్సుల పైన కూడా మనకి 50% డిస్కౌంట్ అనేది నడుస్తుంది. మొత్తం మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, అలాగే డిఎస్సి ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నా, ఓకే, సో అలాగే ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్న అన్ని కోర్సుల పైన మనకి 50% ఆఫర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడే మంచి సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అయితే మీరు కోర్స్ని అయితే తీసుకోండి. ఓకే, మనం ఈ యొక్క శైలపుత్రి అమ్మవారు, అయితే శైలపుత్రి అమ్మవారు అంటారు, అలాగే స్వర్ణ కవచాలంకృత దేవి కూడా అని అంటారు. సో ఎందుకు అంటారు అంటే శైలపుత్రి అమ్మవారు ఈ నవరాత్రిలో మొదటి రోజు మనం అమ్మవారిని ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారిని మనం శైలపుత్రి అమ్మవారిగా మనం అలంకరించి పూజలు అనేవి చేస్తాం. అదేవిధంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని మనం స్వర్ణ కవచాలంకృతంతో, అంటే చాలా అందంగా, అంటే ఒకే రోజు ప్రత్యేకత అనేది ఉంటుంది. ఆదిదేవత కదా, ఆదిదేవత కాదు, అధిదేవత అంటే ఈ నవరాత్రుల్లోని అధిదేవత ఎవరు అంటే శైలపుత్రి అమ్మవారు. మొదటి రోజున మనం శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాం. కావున అదేవిధంగా శైలపుత్రి అమ్మవారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని కూడా ఇదే రోజున కూడా అలంకరణ అనేది చేస్తాం. ఏ విధంగా అలంకరిస్తాము అంటే స్వర్ణ కవచాలంకృతం. అంటే స్వర్ణం అంటే ఏంటి, స్వర్ణం అంటే బంగారం. స్వర్ణం అంటే బంగారం. అయితే బంగారంతో అమ్మవారిని శిరస్సు నుంచి అమ్మవారి యొక్క పాదాల వరకు కూడా మొత్తం అంతా బంగారు కవచంతో అమ్మవారిని ఇంకా చూస్తుంటే మనకి మరచిపోతాం. అంత అద్భుతంగా, మనకి 2 కళ్ళు అనేవి సరిపోవు, అంత అద్భుతంగా అయితే అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని అంటే బంగారంతో పూర్తిగా అలంకరిస్తారు కాబట్టి అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవి అని అంటారు. ఈ 2 కూడా ఒకేసారి, ఓకే, సో ఈ 2 కూడా ఒకే రోజున అయితే జరుపుతారు. అయితే దీన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం, శైలపుత్రి అమ్మవారి యొక్క అలంకరణ అనేది ఎప్పుడు చేస్తాము అంటే ఆశ్వేజ శుద్ధ పాడ్యమి తిథి నాడు, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు. అయితే పాడ్యమి నుంచి దశమి వరకు నవరాత్రులు 9 రోజుల పాటు ఈ యొక్క నవరాత్రులు, ఆఖరి రోజు దశమి నాడు మనం విజయదశమి అయితే జరుపుకుంటాం. అందులోని మొదటి రోజు ఏంటి, ఈ యొక్క పాడ్యమి నాడు శైలపుత్రి అమ్మవారిగా మనం అలంకరించి పూజలు అయితే చేస్తాం. అయితే శైలపుత్రి దేవి, మనం శైలపుత్రి అంటాం, అలాగే శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి అమ్మవారిని కూడా అంటాం. అమ్మవారిని పూజించడం వల్ల మనలో మనోధైర్యం అనేది పెరుగుతుంది. అంటే మనకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అమ్మవారిని బంగారంతో అంటే స్వర్ణంతో అమ్మవారిని అలంకరిస్తారు. ఖచ్చితంగా ఈ రోజున మనం అమ్మవారిని దర్శించుకున్నట్లయితే అంటే బంగారంతో దగదగమంటూ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ రకంగా మనం దర్శించుకున్నట్లయితే మనం ఈ యొక్క ఏడాది పాటు కూడా మనకి మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. శైలపుత్రి అని ఎందుకు అంటామంటే నవదుర్గలోని అమ్మవారి యొక్క ప్రథమ స్వరూపమే ఈ యొక్క శైలపుత్రి అమ్మవారు. అయితే ఇంతకీ శైలపుత్రి అమ్మవారి పేరు వెనుకున్నటువంటి రహస్యం ఎలా వచ్చింది శైలపుత్రి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శైలము అంటే ఏంటి, పర్వతం. శైలము అంటే ఏంటి, పర్వతం. శైలము అంటే పర్వతం. పుత్రి అంటే ఎవరు, కుమార్తె.
శైలము అంటే పర్వతం, అదే విధంగా పుత్రి అంటే కుమార్తె. కాబట్టి తను ఎవరి యొక్క పుత్రిక అంటే హిమవంతుని యొక్క పుత్రిక కనుక ఈమెని ఏమంటాం? శైలం. శైలం అంటే ఏంటి? పర్వతం కదా. హిమవంతుడు అంటే పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి శైలం అంటే పర్వతం. అలాగే పుత్రి అంటే అతని యొక్క కుమార్తె కనుక మనం శైలపుత్రి అమ్మవారి అని పిలుస్తాం. అయితే ఇప్పుడు కొండ అనేది ఉంటుంది, శైలం అంటే పర్వతం. అయితే పర్వతం అనేది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా ఎగురుతుందా? లేదు. ఒకే దగ్గర ఈ యొక్క పర్వతం అనేది స్థిరంగా ఉంటుంది కదా. అదే విధంగా ఆ పర్వతం అనేది చాలా దృఢంగా కూడా ఉంటుంది కదా, అవునా కదా. సో పర్వతం అనేది స్థిరంగా ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది, అదే విధంగా చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది. అంటే దానికి ఇప్పుడు చంచలమైనటువంటి భావం ఉండదు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అది ఏమైనా మారుతుందా? కొండ అనేది అలా మారుతూ ఉండదు. అలాగే తన స్వభావాన్ని కూడా చూపించదు. అంటే ఒక దగ్గర ఉంది అంటే అది స్థిరంగా అక్కడే ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. పైగా అది చంచలత్వం కూడా దీనికంటూ ఉండదు, పర్వతానికి ఉండదు. కాబట్టి ఇదంతా కూడా పర్వతరాజు అయినటువంటి పుత్రిక కనుక అమ్మవారిని మనం పూజించినట్లయితే మనం కూడా ఒక మాటకు కట్టుబడి ఉంటాం. మనం ఇప్పుడు ఈ పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పనిని మనం చేస్తాం. మనలో స్థిరత్వం అనేది ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేయాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నామంటే ఖచ్చితంగా ఈ దృఢ సంకల్పం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. అండ్ చంచలత్వం అంటే ఇక్కడికి ఒకసారి, అక్కడి నుంచి ఇక్కడికి, అలాగా మైండ్ అనేది మనకి డైవర్ట్ అవ్వకుండా మనం ఏ పని పైన అయితే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుందని అర్థం. ఈ రకంగా అమ్మవారిని పూజించినట్లయితే మనలో ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తాయి. అంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి చంచలత్వం ఉండదు, అదే విధంగా మనం ఏదైనా ఒక మాటకి కట్టుబడ్డాము అంటే స్థిరంగా కూడా ఉంటాం. అందుకని చెప్పి అమ్మవారిని పూజించడం అయితే జరుగుతుంది. ఏ రకంగా? శైలపుత్రి అమ్మవారు. సో పౌరాణిక గాథ. ఇప్పుడు ఏదైనా పండుగ మనం జరుపుకున్నాం అనుకోండి, ఈ పండుగలన్నీ కూడా మనం ఎప్పటి నుంచి వస్తున్నవా? కాదు, అవి మన పురాణాల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు కదా. అయితే ఈ యొక్క పండుగ మనం శైలపుత్రి అమ్మవారి ఈ యొక్క నవరాత్రిలోని మొదటి రోజు ఎందుకు జరుపుకుంటాం అన్నది తెలుసుకుంటాం. అందులో పౌరాణిక గాథ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒకానొక సందర్భంలో, అంటే పూర్వం రోజుల్లో దక్ష ప్రజాపతి ఉండేవారు. దక్షుడు, అతని యొక్క కుమార్తె ఎవరు? సతీదేవి. అతని యొక్క కుమార్తె ఎవరు? సతీదేవి. సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది, మహాశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఎవరు? సతీదేవి. సరే, అయితే ఈ యొక్క దక్షుడు దక్ష యజ్ఞాన్ని అయితే ఏర్పాటు చేశారు. తను ఒక యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని, దక్ష యజ్ఞాన్ని అయితే తను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు అందరినీ కూడా పిలుస్తాం. మనం యజ్ఞం చేసిన ఈ యొక్క ఏదైనా వ్రతం ఏదైనా చేసినా పిలుస్తాం. అలాగే దక్షుడు కూడా అందరినీ పిలిచారు, దేవతల్ని, మునులను, ఋషులను అందరినీ కూడా పిలిచారు. కానీ అతని కుమార్తె అయినటువంటి సతీదేవిని మాత్రం అతను పిలవలేదు. కానీ ఇప్పుడు ఎలా ఆలోచిస్తాం మనం? మన తండ్రి గారు పూజ చేసేటప్పుడు మనల్ని పిలవాలా? స్పెషల్గా మనల్ని పిలవాల్సిన అవసరం ఏముంది? మనకి ఎప్పుడు కూడా ఇన్విటేషన్ అనేది ఉంటుంది. మన ఇంటికి మనం వెళ్ళడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు కదా. సో అలా ఆలోచించి సతీదేవి తన తండ్రి చేసినటువంటి ఈ యొక్క దక్ష యజ్ఞానికి అయితే వెళ్తారు. వెళ్తే అక్కడ దక్షిణ ప్రజాపతి సతీదేవి యొక్క భర్త అయినటువంటి శివుణ్ణి అవమానిస్తారు. మరి తన భర్తని అవమానించేటప్పుడు ఏ భార్య కూడా ఊరుకోదు. కాబట్టి వెంటనే అక్కడ తనకి కోపం వచ్చి అక్కడ అగ్ని ప్రవేశం అయితే చేశారు సతీదేవి. వెంటనే తను అక్కడ అగ్నికి ఆహుతైపోయారు. ఆ తర్వాత మరొక జన్మలోని తను హిమవంతుడు, అదేవిధంగా మేనకాదేవి యొక్క పుత్రికగా జన్మించారు అమ్మవారు. అంటే సతీదేవి మరొక జన్మ ఎత్తారు. ఎవరికి జన్మించారు? హిమవంతుడు, పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు, అలాగే అతని భార్య మేనకకి సతీదేవి మరొక జన్మలో మరొక అవతారంలో తను జన్మించారు. అయితే తను పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి ఆమె పేరు పార్వతి. పర్వతరాజు యొక్క కుమార్తె కనుక పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి ఆమె పేరు పార్వతిగా వచ్చింది. అయితే హిమవంతుడి యొక్క పుత్రిక చూడండి, ఇక్కడ పర్వతరాజు పర్వతం కాబట్టి పార్వతి అయింది. అదేవిధంగా హిమవంతుని యొక్క పుత్రిక కాబట్టి హైమవతి. హిమవంతుని యొక్క పుత్రిక కనుక హైమవతి అని పేరును కూడా
ఈ యొక్క అమ్మవారికి పెట్టడం జరిగింది. తను ఎవరి యొక్క కుమార్తె? పార్వతీదేవి హిమవంతుడికి అదే విధంగా మేనకాదేవికి జన్మించినటువంటి పుత్రిక. ఎవరు? పార్వతి. తను పర్వతరాజు అయినటువంటి కుమార్తె కాబట్టి పార్వతి అనే పేరైతే పెట్టడం జరిగింది. అలాగే హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి అని పేరు కూడా పెట్టడం జరిగింది అమ్మవారికి. అయితే తను క్రిందిటి జన్మలోని సతీదేవి, ఆ జన్మలో తను శివుణ్ణి ఆమె భర్తగా పొందింది. ఈ జన్మలో కూడా నేను పరమశివుణ్ణే భర్తగా పొందాలని ఆమె తపస్సు చేశారు. కఠినమైనటువంటి తపస్సు చేశారు. తపస్సు చేసి అదే విధంగా పరమశివుణ్ణి ఆమె సొంతం చేసుకున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు పర్వతరాజు అంటే అది స్థిరత్వం అనేది ఉంటుంది. తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారం, తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి పోలిక స్థిరంగా ఉండాలి. అంటే నేను ఇప్పుడు నా భర్తను, నేను శివుని నేను భర్తగా పొందాలనుకుంటున్నాను కాబట్టి ఆమె తపస్సు చేశారు. అంటే స్థిరంగా, అంటే దృఢత్వం అనేది చాలా, అంటే దృఢత్వంతో ఆమె తపస్సు చేశారు. అంటే చంచలత్వం అనేది లేకుండా. కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు కూడా దృఢత్వం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, చంచలత్వం లేని స్వభావం కూడా మనకి ఏర్పాటవుతుంది. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇందాక ఎందుకు ఇక్కడ ఆ పాయింట్ చెప్పాను అన్నది. సో ఇది విషయం. అయితే అమ్మవారు యొక్క దివ్య స్వరూప వర్ణన అండ్ అమ్మవారి యొక్క వాహనం ఏంటి అంటే అమ్మవారి యొక్క వాహనం వృషభం. శైలపుత్రి అమ్మవారి యొక్క వాహనం ఏంటి? వృషభం. వృషభం అనేది ఈ యొక్క వృషభం అనేది మనకు తెలుసు. వృషభం అంటే ఏంటి? ఎద్దు. వృషభం అంటే ఎద్దు కదా. ఎద్దు ఎప్పుడు కూడా ధర్మానికి ప్రతీక. వృషభం ఎప్పుడు కూడా ధర్మానికి ప్రతీకగానే నిలబడింది. అయితే ఈ యొక్క వృషభం పైన అమ్మవారు ఆసీనురాలై, అంటే ధర్మాన్ని ఎప్పుడు కాపాడేందుకు తను సిద్ధంగా అయితే అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఎక్కడ చూసినా కూడా మనకి శైలపుత్రి అమ్మవారు అంటే వృషభ వాహనం పైన తను ఎప్పుడు కూడా యోగముద్రలోనే మనకి ఆశీర్వాదం ఇస్తూ అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు. అయితే అమ్మవారి యొక్క ఆయుధాలు, అమ్మవారిని ఏ విధంగా అలంకరణ అనేది చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అమ్మవారి యొక్క కుడి చేతులని చెడు మొత్తాన్ని కూడా వినాశనం చేసినటువంటి త్రిశూలం. అమ్మవారి యొక్క కుడి చేతిలో ఏముంటుంది? త్రిశూలం అనేది ఉంటుంది. చెడు మొత్తాన్ని కూడా వినాశనం చేయడం కోసం, అంటే చెడు అనేది ఉండకూడదు కాబట్టి తను త్రిశూలంతోని, కుడి చేతిలో త్రిశూలంతో, అదే విధంగా ఎడమ చేతిలోని సుఖం, సంతోషం, అలాగే జ్ఞానానికి ప్రతీక అయినటువంటి కమలం పువ్వుతో ఎడమ చేతిలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఓకే, సో అమ్మవారు మనకి కుడి చేతిలో ఏముంటుంది? త్రిశూలం అనేది ఉంటుంది. అలాగే ఎడమ చేతిలో ఏముంటుంది అంటే కమలం అనేది అమ్మవారి చేతిలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే తన శిరస్సున ఏముంటుంది అంటే చంద్రవంక. అమ్మవారి యొక్క శిరస్సు పైన చంద్రవంక అనేది ఉంటుంది. పరమశివుడికి కూడా చంద్రవంక అనేది తన యొక్క శిరస్సు పైన, అంటే వాళ్ళిద్దరికీ మధ్య ఎలాంటి అభేదం అనేది లేకుండా తనతో సమానంగా కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇప్పుడు చంద్రవంక అనగానే మనకు గుర్తొచ్చేది పరమశివుడు. మరి అమ్మవారికి ఎక్కడుంది? నేను అసలు ఎప్పుడు చూడలేదు. కాదు, అమ్మవారికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. శైలపుత్రి అమ్మవారు తను ఈ యొక్క అర్ధచంద్ర ఆకారంతోనే తను తన శిరస్సు పైన అయితే ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భేదం అనేది లేకుండా అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తారు. అయితే అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు మొత్తం అంతా కూడా మనకి స్వర్ణంతోనే అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. అంటే మన జీవితంలో కూడా ఈ యొక్క చీకట్లన్నీ కూడా తొలగిపోవాలి. చీకట్లన్నీ కూడా తొలగిపోయి మనలో కూడా ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో మనం కూడా మంచిగా వర్ధిల్లాలి. మనం ఏ పని చేసినా అందులోని విజయం అనేది మనకి చేకూరాలని చెప్పి అమ్మవారు మనకి ఈ రకంగా అమ్మవారిని దర్శించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందని ప్రతీక నమ్మకం అనేది ఉంది. అయితే అమ్మవారు మనకి ప్రశాంతమైనటువంటి కరుణామయిగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు మనకి ఎలాగా అమ్మవారిని చూస్తే ఇంకా మొత్తం కూడా బంగారు వర్ణంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అలా ఎవరైనా మనకు కనిపించినప్పుడు మనం పుణ్యాత్ములు అయిపోతాం. అంటే మన మనసు ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి చెడు మొత్తం పోతుంది. మనం ఇంకా అభివృద్ధి చెందేందుకు మనం ఇంకా ప్రోత్సాహం అనేది మనం పెంచుకోగలుగుతాం. అంటే ఆ రకంగా అమ్మవారిని చూస్తే మనలో ఉన్నటువంటి భయాలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమ్మవారిని పూజించడం వలన.
అయితే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అదేవిధంగా పూజా ఫలం అనేది చూద్దాం. మూలధారా చక్రం. మూలధారా చక్రం ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునులు ఋషులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా తపస్సులు చేసుకుంటూ ఉంటారు, యజ్ఞాలు చేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళు ఎప్పుడు కూడా ఋషులందరూ కూడా తపస్సులు చేసుకోవడం కోసం వాళ్ళు అడవిలోనో లేదంటే హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలాగా తపస్సులు చేసుకుంటూ ఉంటారంటే వాళ్ళ యొక్క దృష్టి మొత్తం కూడా ఇంకా సొసైటీ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మగ్గు చూపిస్తారు. అవన్నీ కూడా కేవలం వాళ్ళ వల్లే అవుతుందా, వాళ్ళు మునులు కేవలం వాళ్ళకే అవుతుందంటే కాదు, అది ప్రతి ఒక్కరూ కూడా సాధించగలరు. అయితే మనలోని మొత్తం 7 చక్రాలు అయితే ఉంటాయి. అందులోని చాలా ముఖ్యమైనది మూలధార చక్రం. ఈ యొక్క మూలధార చక్రం ఇక్కడ మనకు అర్థమవుతుంది మూలం అంటే ఏంటి. వీటన్నిటికీ ఇప్పుడు మనం హౌస్ కడుతున్నాం, హౌస్లో మూలం అనేది ఏంటి, పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటే హౌస్ ఎన్ని ఫ్లోర్లు కట్టినా అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి 7 చక్రాలు కూడా అవి బలంగా ఉండాలి అంటే దాని అంతటికీ కారణం మూల చక్రం. అది సరిగ్గా ఉంది, దాన్ని మనం సంపాదించుకోగలిగామంటే మిగతా అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మనం కూడా ఒక గొప్ప దైవం. అక్కడికి వెళ్ళాలని చాలామంది తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కుండలిని శక్తులు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. అయితే అమ్మవారిని మనం ఈ యొక్క శ్లోకం, అమ్మవారిని పూజించేటప్పుడు ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని అయితే మనం పఠించాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అని ఈ రకంగా అమ్మవారిని అయితే శ్లోకం అనేది మనం ఈ రకంగా చెప్పి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శైలపుత్రి అమ్మవారు మొదటి అవతారం. ఈ యొక్క 9 నవరాత్రులు, 9 రోజులు ఉన్నాయి కదా, నవరాత్రులు అంటాం. నవరాత్రులు లేదు, కొన్ని చోట్ల శరన్నవరాత్రులు అని అంటాం. అయితే ఈ యొక్క నవరాత్రుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధిదేవత ఎవరు అంటే శైలపుత్రి అమ్మవారు. మొదటి రోజు కనుక అమ్మవారిని అధిదేవతగా పూజించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి అవతారం కాబట్టి శైలపుత్రి అమ్మవారు. అయితే ఈ యొక్క పౌరాణిక నామం అంటే కొన్ని చోట్ల ముఖ్యంగా మనం విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని మనం స్వర్ణ కవచాలంకృతం దేవిగా మనం పూజించడం అయితే జరుగుతుంది. అంటే అమ్మవారు ఈ యొక్క విశ్వం మొత్తానికి కూడా తనే మూలం. తను లేకపోతే ఈ యొక్క విశ్వం అనేది లేదు. తను ఉగ్ర రూపంతో ఉన్నారంటే విశ్వం మొత్తం ఏమైపోతుంది, మొత్తం అంతా కూడా నశించిపోతుంది. ఈ యొక్క విశ్వాన్ని మొత్తానికి మూలం ఎవరు అంటే అమ్మవారి యొక్క స్వరూపం. అయితే అమ్మవారి ఎప్పుడు కూడా మనకి యోగ స్వరూపంతో, తను చాలా ముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం వల్ల మనం ఎప్పుడు కూడా చాలా ఐశ్వర్యవంతురాలుగా, అదేవిధంగా మన దగ్గర ఎలాంటి చెడు అనేది లేకుండా, ఆర్థిక బాధలు కూడా మనం వీటి నుంచి బయటపడచ్చు అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం పూజించుకోవడం వల్ల. ఓకే, సో అయితే ఇప్పుడు మనం కంటెంట్ అనేది తెలుసుకున్నాం. అంటే శైలపుత్రి యొక్క విశిష్టత, మొదటి రోజు యొక్క విశిష్టత అయితే తెలుసుకున్నాం. అండ్ దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. అండ్ అలాగే మన ఛానల్లో ప్రతిరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. పిఆర్ అకాడమీ యాప్లో మన దగ్గర ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా అన్ని కోర్సుల పైన కూడా 50% డిస్కౌంట్ అయితే అందించడం జరుగుతుంది. మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ఏపీ డిఎస్సి టెట్కి ప్రిపేర్ అవుతున్నా, ఓకే, సో దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా, ఎండోమెంట్ ప్రిపేర్ అవుతున్నా కూడా, సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. కేవలం అతి తక్కువ ధరకే 50% ఆఫర్తో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. అంటే ఇంకా ఎవరి దగ్గర లేనటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ అనేది మన యాప్లో ఉంది. ఇప్పుడు రామాయణం కానీ, మహాభారతం కానీ, స్కందాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా, క్లియర్గా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్చే మీకు క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, అండ్ కోర్సును కూడా పర్చేజ్ చేసుకోండి వెంటనే. అన్ని కోర్సుల పైన ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏపీ ఎండోమెంట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండూ కలిపి మీకు అతి తక్కువ ధరకే కేవలం 1500 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. అదే పేపర్ 2 వచ్చేసి 999కి మీకు అందించడం జరుగుతుంది. మిగతా ఇంకా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా,
ఓకే, సో అలాగే టెట్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ ఉంది దేనికైనా సరే 750 రూపీస్, కేవలం 750 రూపీస్ మాత్రమే. 50% డిస్కౌంట్ అనేది అన్ని కోర్సెస్ పైన అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రులు ఏ రోజున కనకదుర్గ అమ్మవారును శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవిగా అలంకరిస్తారు? ఏ రోజున? ఇప్పుడే మనం చెప్పాం. ఎక్కడ చేస్తారు? ఈ యొక్క విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క క్షేత్రంలో. అమ్మవారిని ఏ రకంగా అలంకరిస్తారు అన్నది, అది మొదటి రోజా, రెండవ రోజా, ఐదవ రోజా అండ్ విజయదశమి నాడ ఆఖరి రోజా అని దాని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. సో ఇప్పుడే మనం చెప్పాం ఈ రోజు నుంచే కదా ప్రారంభమవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవిగా కూడా అలంకరించడం జరుగుతుంది. ఎక్కడ? విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని. అండ్ నెక్స్ట్, శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి యొక్క అలంకారం ప్రధానంగా ఏ ఆలయంలో ప్రసిద్ధి చెందింది? ఎక్కడ? దేశంలో అన్నిటికంటే ఇక్కడ మాత్రమే అమ్మవారిని అయితే అలంకరించడం జరుగుతుంది. అది ఎక్కడ? శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబిక అమ్మవారు, అలాగే వరంగల్లో భద్రకాళి అమ్మవారు, విజయవాడ కనకదుర్గ ఆలయం, అలాగే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. సో ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత అంటే బంగారంతో ఉన్నటువంటి అమ్మవారిని అలంకరించడం, అందంగా అలంకరించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, నవదుర్గలో మొదటి స్వరూపం అయినటువంటి ఏ దేవత భావంతో స్వర్ణ కవచాలంకృత దేవిని పూజిస్తారు? ఆప్షన్ ఏ బ్రహ్మచారిణి, ఆప్షన్ బి చంద్రఘట్ట, ఆప్షన్ సి శైలపుత్రి, ఆప్షన్ డి స్కందమాత. సో ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అమ్మవారిని ఏ దేవత భావంతో అంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవిగా అలంకరించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, స్వర్ణ కవచం అంటే పదానికి అర్థం చెప్పండి. స్వర్ణం అంటే ఏంటి? ఇందాకే మనం చెప్పుకున్నాం. స్వర్ణం అంటే బంగారం. స్వర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారు కవచంతో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, శైలపుత్రి అనే పేరులో శైలము అంటే ఏంటి? శైలపుత్రి, పుత్రి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కుమార్తె. మరి శైలం అంటే ఇందాకే చెప్పాను. శైలం అంటే ఏంటి? అది చంచలత్వం లేకుండా ఉంటుంది, దృఢత్వం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. సో ఇప్పుడు మేబీ మీకు అర్థమై ఉండొచ్చు. సో ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పర్వతం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పర్వతం కదా, శైలం అంటే ఏంటి? పర్వతం. ఓకే, విజయవాడ కనకదుర్గ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కదా, సో ఆ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి పెన్నా, అండ్ ఆప్షన్ సి కృష్ణ, అండ్ ఆప్షన్ డి తుంగభద్ర. సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఈ యొక్క ఆన్సర్ అనేది ఆప్షన్ సి, కృష్ణా నది ఒడ్డున అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రం అయితే మనకి దర్శనమిస్తుంది విజయవాడలో. సో లైక్ విజయవాడ అంటాం ఆర్ బెజవాడ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, ఎస్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ యొక్క అమ్మవారి యొక్క శైలపుత్రి అమ్మవారు నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి శైలపుత్రి అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారికి ఎందుకు ఆ నామకరణం అనేది వచ్చింది అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అలాగే అందులో వచ్చినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరొక వీడియోలో మనం నవరాత్రులు రెండవ రోజు యొక్క అవతారం అయినటువంటి అమ్మవారి గురించి పూర్తి వివరాలు అనేవి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక విషయం, ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీలో 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని అయితే వెంటనే పర్చేస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మళ్ళీ మీకు రాదు. సో ఖచ్చితంగా వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.